రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం నాడు అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం కాగా రాజమహేంద్రవరం నగరంలో 3 చోట్ల శుక్రవారం అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. నగరపాలక సంస్థ కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి, క్వారీ సెంటర్లలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లను కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు వారు స్వయంగా టిఫిన్లు వడ్డించారు. ఈ క్యాంటీన్లలో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని వడ్డిస్తారు. కాగా నెడదవోలు పట్టణంలో గణేష్ చౌక్ వద్ద అన్నా క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాని ఆకలి తీర్చేందుకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. కొంతమూరు గ్రామంలోని ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీ ఇటీవల కాలంలో పలు చోరీలు జరిగిన నేపథ్యంలో రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ స్థానికులతో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీ చోరీలకు అనువుగా ఉందని తమ పరిశీలనలో తేలిందన్నారు. చోరీల నివారణకు స్థానికులంతా కలిసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే అనుమానాస్పద వ్యక్తులతో నిఘా ఉంచవచ్చన్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను కూడా పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అపరిచిత ఫోన్ కాల్స్, ఇతర సామాజిక మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొంతమూరులో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అవుట్ పోస్టులో త్వరలో ఎస్ఐలు నియమిస్తామని చెప్పారు. స్థానికులకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో స్థానిక పెద్దలు, కాలనీవాసులు పాల్గొన్నారు. విపత్తుల నివారణకు ముందస్తు సమాచారం, పర్యావరణ పరిరక్షణ, అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ, రక్షణ రంగ సేవల కోసం ఇస్రో మరో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. శుక్రవారం ఉదయం శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో పంపిన SSLV-D3 వాహన నౌక ద్వారా EOS-08 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. దాదాపు 17 నిమిషాల వ్యవధిలో ఉపగ్రహం కక్షలోకి చేరింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రయోగం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన మరొక ముందే మరో నర్సుపై జరిగిన దారుణ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సుపై అఘాయిత్యం చేసిన దుండగుడు ఆ తర్వాత ఆమెను చంపేశాడు. బాధితురాలి సోదరి ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు 9 రోజుల తర్వాత మృతదేహం దొరికింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని బిలాస్పూర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. బిలాస్పూర్కు చెందిన ఓ మహిళ ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 11 ఏళ్ల కూతురుతో బిలాస్పూర్లో ఉంటూ రోజు రుద్రపూర్కు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే జూలై 30న డ్యూటీకి వెళ్లిన బాధితురాలు రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. బాధితురాలి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆసుపత్రికి ఫోన్ చేయగా సాయంత్రం వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో మరుసటి రోజు ఉదయం బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. FIR నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న CCTV కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఓ ఆటోలో బాధితురాలు బయలుదేరడం కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనేది తెలియలేదు. వారం రోజుల తర్వాత బిలాస్పూర్లోని బాధితురాలి ఇంటికి సమీపంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు పట్టుబడ్డాడు. బాధితురాలి ఫోన్ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన రోజువారీ కూలీ ధర్మేంద్ర దగ్గర దొరికింది. దీంతో ధర్మేంద్రను విచారించగా జూలై 30న ఆటో దిగి తనుండే అపార్ట్మెంట్లోకి వెళుతున్న నర్సును బలవంతంగా పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారని చెప్పాడు. నర్సుపై అత్యాచారం చేసి అనంతరం ఆమె స్కార్ఫ్తోనే మెడకు బిగించి హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆమె ఫోన్తో పాటు పర్సులోని 3000 నగదును తీసుకున్నట్లు అంగీకరించాడు.